హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 7th క్లాస్ లెసన్స్ను అవి రచించిన రచయితలు ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడ్ను చూద్దాం. రచయిత, పాఠం, ప్రక్రియ, ఇతివృత్తం, ఈ 4ను ఈ వీడియోలో చెప్తున్నాను. అక్షరం పాఠం. ఈ పాఠానికి కోడ్ వచ్చేసి అవ్వ చదువు రావి ఆకులతో నేర్చుకుంది. అవ్వ ఆ అంటే అక్షరం, వా అంటే ప్రక్రియ వచ్చేసి వచన కవిత, చదువు అంటే చదువు విశిష్టత ఇతివృత్తం, రా అంటే రావినుతల ప్రేమకు రచయితం. వీటిని ఎలా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలంటే దీనికి వచ్చేసి ఒక కోడ్ ఉంది. పాప ఇక రా. పా అంటే పాఠం, పా అంటే ప్రక్రియ, ఈ అంటే ఇతివృత్తం, కా అంటే కవి. ఇది మెయిన్ కోడ్. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అక్షరం పాఠం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి మాయా కమ్మలి. దీని కోడ్ వచ్చేసి మజా కోసం మానవుడు కొలనులోకి దిగాడు. మజా అనేది మాయా కమ్మలి. ఇందులో మాయా కమ్మలి అనేది లెసన్ పేరు. మా అంటే మానవ స్వభావం అనేది ఇతివృత్తం. ఇక్కడ జా మర్చిపోయినాం. ఇక్కడ జా అనేది జానపద కథ, ఇది ప్రక్రియ. ఇక్కడ కొలను అనేది కలవకొలను సదానంద కవి రచయిత. తర్వాత థర్డ్ లెసన్ చూద్దాం. చిన్ని శిశువు. దీని కోడ్ వచ్చేసి చిన్ని పద శైశవుల పాకలోకి వెళ్దాం. చిన్ని అనేది చిన్ని శిశువు పాఠం. పద అంటే పద కవిత ప్రక్రియ. శైశవుల అనేది శైశవుల వర్ణన ఇతివృత్తం. పాకలోకి అంటే తాళ్ళపాక అన్నమయ్య ఈ పాఠం యొక్క రచయిత. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ మర్రి చెట్టు. దీని కోడ్ వచ్చేసి మర్రి చెట్టు గతం అంతా సహాయం చేయడమే గోపి. మర్రి చెట్టు గతం అంతా సహాయం చేయడమే గోపి. మర్రి అంటే మర్రి చెట్టు అంటే ఇది పాఠం పేరు. ప్రక్రియ వచ్చేసి స్వగతం. గతం అనేది కదా, ఇక్కడ గతంలోనే స్వగతం అనేది ఇది ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి, సహాయం చేయడమే ఇందులో సహానుభూతి. గోపి అనేది త్రిపురనేని గోపీచంద్ రచయిత. నెక్స్ట్ పద్య పరిమళం. ఇందులో చాలామంది కవులు ఉన్నారండి. ఇది ఒకసారి చూసుకోండి. ప్రక్రియ వచ్చేసి శతక పద్యాలు, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలను తెలియజేస్తుంది. నెక్స్ట్ 6th లెసన్ మన విశిష్ట ఉత్సవాలు. ఇది వచ్చేసి ఉపవాచకం అండి. నెక్స్ట్ 7th లెసన్. ఈ వీడియో కంటిన్యూషన్ 7th to 12th లెసన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.